ఏంటి కృష్ణ అలా చూస్తున్నావు? నన్ను టీఎల్గా ప్రమోట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఉప్పు. ప్రమోట్ అయ్యావని సంబరపడకు. ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయకపోతే జాబ్ పోతుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. చూద్దాం. వాట్ ఈస్ సాఫ్ట్వేర్? ఇంటర్వ్యూ ఆల్రెడీ క్లియర్ చేశాను సార్. జాబ్ అన్నా చేస్తావా లేకపోతే అది కూడా ఆల్రెడీ చేశా అని చెప్తావా? లేదు సార్, జాబ్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ చేయలేదు. వెరీ గుడ్. చెప్పరా రేవంత్. హలో కృష్ణ, నా హార్ట్ ఏం చేస్తుందిరా? లివర్ ఫ్రై చేసిందిరా, వచ్చి తింటావా? ఎందుకురా తను అలా కష్టపెడతారు? వంట మనిషిని పెట్టుకోవచ్చు కదా. సరే గాని ఆ పిల్లి ఇక్కడ ఉందని హూ లీక్డ్ యూ? సుప్పు లీకుడు మీ కృష్ణ. టైం ఎంత? 10 సైడ్ ప్లీజ్. ఏంటి సార్కి ఈరోజు ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదా? లేదు, నేనే తీసుకోలేదు. సార్, మన ప్రాజెక్ట్లో ఒక డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకు లైఫ్ గురించే పెద్ద డౌట్ ఉంది, నువ్వు క్లియర్ చేస్తావా? క్లైమేట్ ఎంత బాగుంది, ఎంజాయ్ చేయండి అమ్మా. అంతేకాని ప్రాజెక్ట్ డౌట్ మాత్రం నువ్వు క్లియర్ చేయవు. చెయ్యను, చేయలేను. ఎందుకంటే సార్కి ప్రాజెక్ట్ గురించి ఏం తెలియదు కాబట్టి. ఆ మాట మాత్రం అనద్దు. నాకు చాలా వచ్చని సుప్పుకు బాగా తెలుసు. అవునవును, ఇల్లు తుడవడం, మమ్మల్ని టార్చర్ చేయడం ఇవి బాగా తెలుసు నీకు, అంతే కదా? సుప్పు, మీ డాడీ కవర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడా? ఏ బాగా కవర్ చేస్తున్నావుగా. అవునా, మీ డాడీ ఏం వర్క్ చేస్తారు? అడుగుతుంది కదా, చెప్పండి ఏం చేస్తున్నారు. మా డాడీయా ఎయిర్ బలూన్స్. అందుకేనా ఇలా పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నావు? నేను లిఫ్ట్ అడిగి వెళ్తా, బాయ్. ఓయ్ కృష్ణ, జాగ్రత్త, టైర్ పంచర్ అవుతుందేమో. హాయ్ సార్. హలో కృష్ణ, హ్యావ్ ఏ సిట్. టీఎల్గా ప్రమోట్ అయ్యావు కదా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కృష్ణ, నీకు ఇన్ఫీ టెక్నో ల్యాబ్స్ ఐడియా ఉందా? ఇట్స్ ఇన్ గచ్చిబౌలి. తెలుసు సార్. ఆ కంపెనీ మేనేజర్ నేను ఒకప్పుడు ఫ్రెండ్స్. కొన్ని ఇష్యూస్ వల్ల ఐ వాక్డ్ అవుట్. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ నడిచింది. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ హెల్దీ కాంపిటీషన్, బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇట్ టర్న్ ఇంటూ పర్సనల్. ఓకే సార్. సో కమింగ్ టు ద పాయింట్, నీకు చాట్ జీపీటీ ఐడియా ఉంది కదా, ద కరెంట్ బిగ్ థింగ్ ఇన్ ద మార్కెట్. ఆ ప్రాజెక్ట్ కోసం నేను వాడు చాలా ట్రై చేశాం. ఫైనల్గా అది మనకు కన్ఫర్మ్ అయింది. గ్రేట్ సార్. యా, గ్రేట్ రైట్? సో ఇఫ్ యూ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ ద గివెన్ టైమ్, దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కమింగ్ అవర్ వే. అవన్నీ నువ్వే డీల్ చేయాలి. బాగా డీల్ చేస్తా కాబట్టే కదా సార్ టీఎల్ అయ్యాను. ఐ నో. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, హ్యావ్ ఎ గ్లాన్స్. అండ్ నాకు ఈవినింగ్ లోపు ఫస్ట్ అప్డేట్ కావాలి. ష్యూర్ సార్. యూ కెన్ లీవ్ నౌ. హలో, మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. అంటే నీ చావు గురించి కూడా ఆలోచించావా? సారీ సార్. ఏంటి డాక్టర్ బాబు అంటే లైకా? అంటే వర్క్ ఏం లేదు కదా అని. ఇక్కడ వర్క్ ఏమీ లేకపోతే వెళ్ళి సీరియల్స్లో యాక్ట్ చేయొచ్చుగా. సారీ చెప్పాను కదా సార్. సీరియల్స్ చూడడమే వచ్చా లేకపోతే కోడింగ్ కూడా వస్తుందా? అంటే లైట్గా వస్తుంది కోడింగ్. మనం చేసే ప్రాజెక్ట్కి లైట్గా వస్తే సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్ చెక్ చేసి అప్డేట్ తీసుకొని ఆ మేనేజర్ గారికి ఈవినింగ్ లోపు ఇచ్చేసేవా? మరి మీరేం చేస్తారు? నేను చూస్తా నువ్వు చేసావో లేదో అని. ఐ నో సార్. వాట్ యు నో? ఐ నో కోడింగ్ అంటున్నా సార్. ఓ కోడింగా? సరే కానీ కోడి ముందా గుడ్డు ముందా? అర్థం కాలేదుగా, రెండు ముందే. పని చూసుకో. కుర్చీని పడతబట్టి టూ 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 టూ. ఏం ఆలోచిస్తున్నావురా? లైఫ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ కృష్ణ. ఇప్పుడు నీ లైఫ్లో అంత కాంప్లికేషన్స్ ఏమొచ్చాయో? నా గురించి కాదు కృష్ణ, అప్పు గురించి. ఇంతమంది టీఎల్ ఉండగా నువ్వే తనకి టీఎల్ అయ్యో చూసినావా? నీకు జెలస్ కదరా నేనంటే. నేను కూడా డిసైడ్ అయిపోయా, నేను కూడా టీఎల్ అవుతా. సార్ స్వీట్స్. ఏంట్రా రాజేష్, నేను టీఎల్ అయినాననే కదా పార్టీ? లేదు సార్, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. అరే మొన్నే కదరా జాబ్ వచ్చింది, అప్పుడే మ్యారేజా? అంటే మా నాన్నమ్మ రేపో మాపో అనేలా ఉంది, అందుకే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్. ఇంతకీ లవ్వా అరేంజ్డా? లవ్ కమ్ అరేంజర్ సార్.
నువ్వు ఉన్నావు. అవునరా, ఇంతకీ పెళ్లి చేసుకొని ఏం చేస్తావురా? పిల్లల్ని కంటాను సార్. పిల్లల్ని కానీ వాళ్ళని పెద్దోళ్ళని చేస్తాను. పెద్దోళ్ళని చేసి వాళ్ళకి పెళ్లి చేస్తాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనవడో మనవరాలు పుడతారు కదా సార్, వాళ్ళతో ఆడుకుంటాను. ఒరేయ్, నువ్వు నీ మనవరాలతో ఆడుకోవడానికి ఇంత పెద్ద ప్రాసెస్ నడిపేయాలారా? లైఫ్కి ఒక మీనింగ్ ఉండాలి కదా సార్. అరే మామ, మనోడు పిచ్చ క్లారిటీతో ఉన్నాడు. రేయ్, నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నువ్వు ఇంకొంచెం సేపు ఇక్కడే ఉన్నావు అనుకో, నా లైఫ్ క్లారిటీ లేకుండా పోతుంది. పోరా పో. రేవంత్, నిజంగానే లైఫ్ ఇస్ చాలా కాంప్లికేటెడ్ రా. థ్యాంక్స్ మామ, నన్ను అర్థం చేసుకున్నందుకు. పదా పోదాం. దిస్ ఇస్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ సుప్రియ. దీంతో నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళాలా? ఏంటి గొడవ? నీకెన్నిసార్లు చెప్పాను కృష్ణ ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు అని? అది కాదు సార్. ఏంటి పంచాయతీ అసలు? అండ్ లుక్ అట్ హిస్ లాంగ్వేజ్. ఏంటి, సార్ పిలిస్తే లంచ్కి పోలేదనేనా గొడవ? కృష్ణ, నీకు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుకు. సరే, ఇప్పుడు అడుగుతున్నా కదా, ఏంటి మ్యాటర్ చెప్పు. మార్నింగ్ నీకేం చెప్పాను? ఈవినింగ్ కల్లా ప్రాజెక్ట్ వర్క్ అప్డేట్ నాకు కావాలని చెప్పానా లేదా? అప్పు చేసింది కదా. తను చేసింది నువ్వు చూసావా? నేను స్కూల్లో ప్రోగ్రెస్ ఇప్పుడే చూడను, ఇప్పుడు ఆమె ప్రాజెక్ట్ చేసిందని చూస్తానా? కృష్ణ, టాక్ టు హిమ్ ప్రాపర్లీ. లుక్ సుప్రియ, ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్. నాకు రేపు క్లయింట్తో మీటింగ్ ఉంది. క్లయింట్ అడిగితే నేనేం చెప్పాలి? నీలాగా సైలెంట్గా నుంచోవాలా? నో రైట్. అండ్ యు నో వాట్, ఐ వాంట్ హిమ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. సార్, ఏంటంటే ఆడి గొడవ? నీకు అసలు వర్క్ మీద సీరియస్నెస్ ఉండదా? ఎవ్రీ మూమెంట్లో నేను సేవ్ చేసుకుంటానే వచ్చాను. కావచ్చు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇది కాకపోతే ఇంకో ఆఫీసు. దెన్ లీవ్. చెప్పారు కదా గెట్ అవుట్ అని. సుప్పు, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నేను ఇక్కడ పని చేయను, ఓకేనా? నువ్వు వాడితో లంచ్కి వెళ్ళు. అరే ఏం మాట్లాడుతున్నావురా? అరే అరే అది కాదురా కృష్ణ. అరే కృష్ణ, కృష్ణ ఆగరా. ఏహే, ఇప్పుడు ఆగేం చేయాలరా? నువ్వు నన్ను కన్సోల్ చేస్తావా? అరే పాపం రా సుప్పు, చాలా ఫీల్ అయిందిరా. అయితే నేనేమైనా సీఈఓ అయినానా? అసలు అది ఏం మాట్లాడుతుందో తెలుసారా నీకు? ఏదో తనే మొత్తం లైఫ్ నాకు ఇచ్చినట్టు. అరే అది చాలా చిన్న మ్యాటర్ రా, కాల్ చేసి సారీ చెప్పు. రేయ్, ఇప్పుడు నువ్వు చేసేది ఎంత గలీజ్ పనో తెలుసా? దీన్ని ఏమంటారో తెలుసా? అరే నువ్వు నన్ను ఏమన్నాను పడతాను, కానీ సుప్పు మాత్రం అలా కాదు. సుప్పు అట్లా కాదంటే మరి ఎలారా? తనేమైనా పరాయదా? తనతో మొత్తం నా లైఫ్ ఊహించుకున్నారా? మొత్తం స్పాయిల్ చేసింది. సర్లే తాగుదామా? గుద్దవల్గా తాగుదాం. సరే, నువ్వు రూమ్కి వెళ్ళి నేను సరుకు తీసుకొని వస్తా. అరే రూమ్కి వెళ్ళు. సరే. ఏంటి వెళ్ళిపోతున్నావా? జాబ్ లేకుండా నేను ఇక్కడ ఏం చేయాలి సుప్పు? జాబ్ లేకపోతే వెళ్ళిపోతావా? నేను లవ్ చేసింది నిన్ను, నువ్వు చేసే జాబ్ని కాదు. నేను నీకు కరెక్ట్ కాదు సుప్పు. నువ్వు అనవసరంగా నా వల్ల తిట్లు తిన్నావు. ఆఫీస్ అన్నాక ఇవన్నీ కామన్ కదా కృష్ణ. చూసావా, జాబ్ పోయాక సార్ కూడా కృష్ణ అయ్యాడు. వేరే వాళ్ళ గురించి నాకెందుకు కృష్ణ? నేను నీతో ఎలా ఉన్నా అన్నదే నాకు ఇంపార్టెంట్. అర్థం చేసుకో సుప్పు, నువ్వు నాకు చాలా ఎక్కువ. నేను నీ వర్త్ కాదు. ఇప్పుడు ఉంటున్నావా లేదా? లేదు, నేను వెళ్తున్నా. సరే పద, నేను నీతో వస్తా. అంటే నన్ను ఈ టైంలో కూడా పీస్ఫుల్గా ఉండనియావా? అంటే ఇన్ని రోజులు నువ్వు నాతో పీస్ఫుల్గా లేవా? లేను. కామ్ డౌన్ సుప్పు. కృష్ణ ఆగు. రేయ్, ఏదో బ్రాండ్ తీసుకురారా. అబ్బా రేయ్, ఏం చేస్తున్నావురా? ఏం లేదు మావా, ఆల్కహాల్ ప్రైజెస్లు బాగా పెరిగిపోయాయిరా. రాబోయే రోజుల్లో నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినా కనీసం నెలలో 4 రోజులన్నా తాగుతామో లేదో అని ఆలోచిస్తున్నా. రే, ఇక్కడ నా జాబ్ పోయి, పిల్ల పోయి, లైఫ్ కూడా పోయిందని ఆలోచిస్తుంటే నువ్వేంట్రా దీని గురించి ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు ఫ్రెండ్వేనారా? ఆహా, అంటే ఏం లేదు మావా, మందు చూడగానే మ్యాటర్ మర్చిపోయా. అసలు ఈ మ్యాటర్ ఏంటి? నీకు వైన్ షాప్కి చాలా దూరం కదరా మీ ఇంటి నుంచి. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఏదైనా ఫ్లైఓవర్ వేద్దాం అని ఆలోచిస్తున్నా. జోకులా మ్యాటర్ చెప్పు మావా. ఏముందిరా, ఈగోకి పోయి సుప్పుని బాగా హర్ట్ చేశాను. ఫ్లాట్ కూడా వెకేట్ చేశాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాధపడకరా,
జాబ్ పోతే ఇంకోటి వస్తుంది. ఫ్లాట్ ఎలాగో మంది ఉందిగా, మన దాంట్లో ఉండిపో. నీకేనారా? సుప్పు పోతే ఇంకో సుప్పు వస్తుందా? నా ప్రొఫైల్కి జాబ్ రావడమే ఎక్కువ, మొత్తం సుప్పునే చూసుకుంది. నా సుప్పు ఏం చేస్తుందో ఏమో. అరే నువ్వు బాధపడకరా, సుప్పుకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. నీలాగే తను కూడా నీ గురించి ఆలోచిస్తుందేమో. నాకంత సీన్ ఉందంటావా? నీకేం తక్కువ మా బంగారం. ఆ కృష్ణ గారికి కన్నీ తక్కువేనే, ఒక్క నేను తప్ప. ఇంకా తాగిన చాలే సుప్పు, మార్నింగ్ కన్నీ సర్దుకుంటాయి. ఆ కృష్ణ గారి కోసం నేను ఏడవాలా ఇప్పుడు? అయ్యో కృష్ణ వెళ్ళిపోయావే అని? నెవర్ నెవర్ ఎవర్. వద్దులేవే, ఇప్పుడు నేను ఎవరేయడమన్నారు? నేను ముందే చెప్పాను వాడిని కరెక్ట్ కాదని. అంటే నాకు చూస్ చేసుకోవడం రాదా? చూస్ చేసుకోవడానికి వాడు షాపింగ్ కాదు కదే, లైఫ్. నో, నాకు కృష్ణగాడే కరెక్ట్. ఐ లవ్ హిమ్. కానీ వాడు మేనేజర్తో లంచ్కి వెళ్ళమంటాడా? ఎంత ధైర్యం వాడికి? బాగుందిరా. వాడి పేరు తలుచుకుంటేనే మండిపోతుంది. లవ్ చేయడం ఎందుకు, మళ్ళీ ఫీల్ అవ్వడం ఎందుకు? థ్యాంక్ గాడ్ నాకీ బాధలు. ఎందుకు అలా ముసలమ్మలా మాట్లాడతావు? లైఫ్లో అన్ని ఫేజ్లు ఎక్స్పీరియన్స్ చేయాలి. సర్లేవే, లేట్ నైట్ అయింది, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. సర్లే, పో పడుకో.